లేడీస్ ప్రాబ్లం ఇది. అంటే 90% లేడీస్లో వచ్చే సూచనలే ఎక్కువ ఉంటాయి. బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్, వాళ్ళ బాడీలో జరిగే హార్మోనల్ చేంజెస్ వల్ల. నేను డాక్టర్ బషీర్, అయానై హాస్పిటల్, విజయవాడ. ఇవాళ నేను మీతో ఒక మేజర్ ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడబోతున్నాను. మైగ్రేన్, పార్శ్వ తలనొప్పి. పార్శ్వ తలనొప్పి ఎక్కువగా మనం తరచుగా చూస్తూ ఉంటే లేడీస్ ప్రాబ్లం ఇది. అంటే 90% లేడీస్లో వచ్చే సూచనలే ఎక్కువ ఉంటాయి. బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్, వాళ్ళ బాడీలో జరిగే హార్మోనల్ చేంజెస్ వల్ల. లైక్ ఏజ్ 12-13 నుంచి అరౌండ్ 50-55 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళ లేడీస్లో ఎక్కువగా ఈ పార్శ్వ తలనొప్పి అనేది వస్తూ ఉంటుంది. సో దీంట్లో జనరల్గా వచ్చే వాళ్ళకి సిమ్టమ్స్ ఏంటి అంటే, ఒకవైపు హెడేక్ ఒక రోజు రావడం, ఇంకోవైపు రావడం, లేకపోతే ఒక పక్కే ఎక్కువగా రావడం, దానివల్ల తల దిమ్ముగా అనిపించడం, చికాగ్గా ఉండడం, వాసనలు పడకపోవడం, ప్లస్ ఏదైనా శబ్దాలు విన్నా చాలా చికాగ్గా ఉండడం, ఇవన్నీ జరిగి వాళ్ళు ఏదో చీకటి గదిలో వెళ్ళి పడుకోవాలన్నంత చిరాగ్గా ఉంటుంది. ఎవరైనా కనబడితే చిన్నపిల్లలు, వాళ్ళకి పిల్లలు ఉన్నా, లేకపోతే వాళ్ళ ఇంట్లో హస్బెండ్స్ ఉన్న వాళ్ళ మీద చికాకు పడడం, ఎవరినో ఒకరు బాధేయాలనిపించినంత కోపం, ఆవేశం, అంత చికాకు అనేది అనిపిస్తూ ఉంటుంది. సో ఒక వామిటింగ్ సెన్సేషన్ కూడా అనిపిస్తుంది వాళ్ళకి. కానీ వామిటింగ్ కొంతమందికి అవుతుంది, కొంతమందికి అవ్వదు. అయినప్పుడు చాలా మటుకు రిలాక్స్ అయిపోతారు. కానీ కొంతమందికి అవ్వదు కాబట్టి అవ్వనప్పుడు వెళ్ళి చికాగ్గా ఉన్నప్పుడు వెళ్ళి పడుకోవాలనిపించడం. ఒక 1 or 2 days చాలామంది సఫర్ అయిపోయి అలా చీకటి గదిలోనే పడుకుండిపోయేంత చిరాకు కూడా ఉంటుంది. ఇంత దారుణమైన సిమ్టమ్స్ చాలామందికి ఉన్నప్పుడు కూడా వాళ్ళు చాలామంది బయటికి వెళ్ళి ఏదో ఒక మెడికల్ షాప్లో నుంచి మందులు తెప్పించుకొని, చిన్న టాబ్లెట్స్ తెప్పించుకొని, సారిడాను అలాంటివి తెప్పించుకొని వేసుకుంటూ ఉంటారు. చాలా ప్రమాదకరం. ఈ మైగ్రేన్ అనేది నివారించవచ్చు. ఎలా అంటే, దగ్గరలో ఉన్న ఆఫ్థల్మాలజిస్ట్ కానీ, లేకపోతే ఒక న్యూరాలజిస్ట్ని కానీ కన్సల్ట్ అయ్యి వాళ్ళు చెప్పే సూచనలు, వాళ్ళు డయాగ్నోస్ చేసిన తర్వాత ఏంటి అసలు దేనివల్ల ఈ ప్రాబ్లం వస్తుంది అనేది వాళ్ళు ఎక్స్పర్ట్ అడ్వైజ్తో వాళ్ళు దీన్ని చాలా మటుకు నివారించుకోవచ్చు. ఎక్కువగా ఈ లేడీస్లో ఉన్న అలవాటు ఏంటంటే, అనవసరంగా ఆలోచించి బుర్రపాడు చేసుకోవడం. అంటే చిన్న చిన్న విషయాలకి టెన్షన్ పడటం. ఆల్రెడీ అంటే హౌస్ వైఫ్స్ అంటే చాలా లైట్గా తీసుకుంటారు చాలామంది. బట్ హౌస్ వైఫ్ అనేవాళ్ళు ఇంట్లో ఉండి, ఇంట్లో పిల్లల్ని చూసుకొని, హస్బెండ్కి వండి పెట్టి, కొన్నిసార్లు అత్తమామలకు వండి పెట్టి, ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి, డైలీ యాక్టివిటీలో ఇవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి, బయట పని చేసి వచ్చేదానికంటే కూడా ఎక్కువ అలసిపోయి ఉంటారు. ఇది కాకుండా వాళ్ళ మైండ్లో అనవసరమైన ఆలోచనలు ఎక్కువైపోయి, ఇంతమంది గురించి ఆలోచించి చాలామందికి మైగ్రేన్ రావడానికి కారణం హార్మోనల్ చేంజెస్తో పాటు ఈ అనవసరమైన ఎక్కువ పని ఒత్తిడి, స్ట్రెస్, దీనివల్ల కూడా చాలామందికి ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో దీన్ని అధిగమించడానికి ఏం చేయాలి? ముఖ్యంగా యోగా, మెడిటేషన్, ధ్యానం, పూజ, దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఆ దేవుడి ముందు కూర్చొని ధ్యానంలోకి వెళ్ళిపోవడం, మైండ్ని ప్రశాంతంగా ఉంచడం, అనవసరమైన ఆలోచనలు రాకుండా మైండ్ని మన కంట్రోల్లో పెట్టుకోవడం, ఇది చేయడం వల్ల చాలా మటుకు దాన్ని నివారించుకోవచ్చు. దీన్ని ఒక రోజు చేసి 2 రోజులు చేయడం కాదు. ఇప్పుడు ఎక్కడో పొయ్యి మీద పాలు పెట్టేసి ఇక్కడికి వచ్చి ధ్యానంలో కూర్చున్నా, పూజ చేస్తున్నా అంటే అలా కాకుండా, ఇంకా అన్నీ మర్చిపోయి ఎవ్రీథింగ్ పక్కన పెట్టేసి డైలీ మార్నింగ్ లేచి మన వేరే కార్యక్రమాలు మొదలు ముందే ఒక 40 minutes, అట్లీస్ట్ 30 to 40 minutes మనం ఇది ఒక మెడిటేషన్, ఒక ధ్యానం అనేది ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల ఏంటంటే మైండ్ అనేది ఎక్కువ పరిగెత్తకుండా, అనవసరంగా ఆలోచనలు రేకెత్తకుండా ప్రశాంతంగా ఉండడానికి మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం అన్నమాట. దీనివల్ల చాలా మటుకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది అధిగమించడానికి కోసం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అది కాకుండా డాక్టర్ ఇచ్చే మెడిసిన్ రెగ్యులర్గా వాడుతుండాలి. అదేమో 1 రోజు, 2 రోజులు, 10 రోజులు వాడేసి, 15 రోజులు వాడేసి తర్వాత ఈ డాక్టర్ సరిగా ట్రీట్మెంట్ లేదని ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి అలా కాకుండా ఒక థెరపీ అనేది ఉంటుంది. దానికి ఒక మినిమం 2 to 3 months థెరపీ అనేది వాడాలి. మనకు తలనొప్పి వచ్చినా రాకపోయినా వాళ్ళు ఇచ్చే మెడిసిన్ అనేది ఖచ్చితంగా వాడుతూ మనం ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తూ చేస్తే చాలా మటుకు ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవచ్చు.